అందరికీ నమస్తే. ప్రస్తుతం నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ఈ హైదరాబాద్ మహానగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి, ప్రపంచ స్థాయి టూరిజాన్ని డెవలప్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ మూసీ ఈసా ఈ రెండు నదులు కలుస్తున్నటువంటి ప్లేస్ దగ్గర ఉన్న ఒకసారి మనం చూసినట్లయితే ఒకప్పుడు ఈ మూసీ నది నీళ్ళని తాగేటటువంటి వాళ్ళంట. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలో కనీసము ఒక 5 నిమిషాలు ఉండి మాట్లాడలేని పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఎక్కడ లేని దుర్గంధంలో ఈ మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తము ఈ ప్రజలు మాత్రం మురిగిపోతున్నారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి టూరిజాన్ని డెవలప్ చేయాలి. ఇక్కడ మనం ఒకసారి తీసుకున్నట్లయితే మన జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి బాపు ఘాట్ ఉంది. అక్కడనే ఆ బాపు ఘాట్ దగ్గరలోనే ఇక్కడనే ఒక డ్యామ్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని మొత్తం ఒక గాంధీ సరోవర్ ఇంటర్నేషనల్ ప్రమాణాలతో కూడుకున్నటువంటి టూరిజం పెట్టుబడులు, ఆకాశ హర్మాలు, బోటింగ్లు కావచ్చు, ప్రపంచ స్థాయి టూరిస్టులని ఆకర్షించే విధంగా ఇక్కడ మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలలుగా అంటున్నాడు. మనం తీసుకున్నట్లయితే అది ఒకసారి చూడండి. మధు పార్క్ రిడ్జ్, దాని పక్కనే దగ్గర 80 నుంచి 90 ఎకరాల ఆర్మీ డిఫెన్స్ ల్యాండ్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోరిక మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బదిలీ చేయడం జరిగింది. అప్పటితోనే ఈ ప్రాజెక్టుకు ముందడుగు పడ్డదని మాత్రం చెప్పవచ్చు. ఇక ఈ రకంగా ముఖ్యమంత్రి పని చేస్తుంటే ఇక మరికొన్ని రోజులు ఇట్లనే పనిచేస్తే మమ్మల్ని ఎవ్వరు దేకడనేటటువంటి కొంతమంది రౌడీ బ్యాచ్ ఉంది. నాకు దక్కంది ఇంకోటి చేయొద్దు, నాకు దక్కనికింది వానికి దక్కొద్దు అనేటటువంటి కొన్ని కుట్రలు కుతంత్రాలు అనేటటువంటి ఈ కల్వకుంట్ల పాపాల భైరవులు ఈ మూసీ నది ప్రక్షాళనని అడ్డుకుంటాం, అడ్డం అనుకుంటాం, నిలువు అనుకుంటాం అని చెప్పి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మీకు నేను ఒకటే చెప్తున్నా, మీరు అడ్డం అనుకోవద్దు, నిలువు అనుకోవద్దు. మీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే ఒకే ఒక రోజు రాత్రి వచ్చి ఈ మూసీ నది నేను ఎక్కడైతే నిలబడ్డానో ఈ ప్రాంతంలో పండుకొని పోండ్రా వైసాలు. లేకపోతే ఇక అది కాకపోతే రోజు ఎట్లా మీకు పెగ్గులు వేసుకోం అలవాటు, ఒక్క పెగ్గుల ఆపు మనం మంది ఎంత వేసుకుంటామో గంత వేసుకోండి చాలు, అంత వేసుకొని తాగండి. ఫుల్ బాటిల్ ఒక గ్లాసుల నీళ్ళల్లో జస్ట్ పెగ్గు ఎంత వస్తాం గింత వస్తాం కదా, అన్ని మూసీ నది నీళ్ళు పోసుకొని ఒక మంచి మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుండి. ఏ రకంగా ఉన్నది పరిస్థితి? ఈ మూసీ నది నీళ్ళు పోయి నల్గొండ ప్రాంతం మొత్తం ఫ్లోరైడ్తోని కాళ్ళొంకర, కడుపొంకర, నడుమొంకర పిల్లల్ని కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది, పిల్లలు కూడా పుట్టే పరిస్థితి లేకుండా ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు మనం ఒకసారి తీసుకున్నట్లయితే నార్సింగ్ నుంచి గౌరేలి వరకు ఈ మూసీ నదికి ఇరువైపులా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడుకున్నటువంటి రోడ్లని కూడా డెవలప్ చేయడం ద్వారా దగ్గర 70-80 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది, టైము ఆదా అవుతుంది, ఇంధనం ఆదా అవుతుంది, ట్రాఫిక్ నుంచి మనము విముక్తి పొందుతాం. కాబట్టి ఇవన్నీ చేస్తే ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది, మళ్ళొక్కసారి వాళ్ళ గవర్నమెంటే వస్తుందని కుట్రలతోని కుతంత్రాలతోని కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళని పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాశనం అయిపోతారు ఈ రకంగా అడ్డుకుంటే. గత వర్షాకాలం వచ్చినటువంటి వర్షాలకు ఈ లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం అయిపోయినాయి. ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. ఈ మూసీ నది నిర్వాసితులకు ఒక మంచి డబల్ బెడ్రూమ్లు కట్టియాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అయినా కానీ కుట్రాలు చేస్తున్నారు. మీరు మాత్రం విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్లు కట్టుకోవచ్చు, ప్రగతి భవన్లు కట్టుకోవచ్చు, గడిలు నిర్మించుకోవచ్చు, షవర్లు పెట్టుకోవచ్చు, బాత్రూమ్లలో టబ్బులు పెట్టుకోవచ్చు, పొలరాడవచ్చు. కానీ మూసీ నది పరివాహక ప్రాంతాల ప్రజలకు మాత్రం ఒక మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే కూడా ఓర్చుకోలేని బుద్ధి. కాబట్టి ఇటువంటి కుక్క బుద్ధి, నక్క బుద్ధి బంద్ చేసుకొని వీళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే అయ్యా ఫామ్ హౌస్లో వండుకున్నాడు, బిడ్డ ఒకంక వేరే దుఃఖం పెట్టింది. ఇవన్నీ తట్టుకోలేక ఏం చేయాలో తెలియక ఇక ఏదో సామెత అంటది, మేషగాడిది వచ్చి కూషగాడిదిని జడిపిందంట. అట్లా వీళ్ళు కూడా 10 ఏళ్ళు మేము చేయలేము, మేము చేయండి ఇంకోటి చేయొద్దు అనేటటువంటి ఉద్దేశం ఏంది? ఈ దిక్కుమాలని ఆలోచన ఎక్కడికి వెళ్ళి ఏదన్నా మంచిని మంచి అనాలే, చెడుని చెడు అనాలే. అది ప్రతిపక్ష నాయకుడు చేయాల్సినటువంటి పని. కానీ ప్రతి దానికి కాళ్ళలో కట్టెలు పెడతాం, అడ్డుకుంటాం. మాలాకనే రేవంత్ రెడ్డి కూడా పండుకోలే, ఆయన పని చేయొద్దు, గడిలు నిర్మించుకోవాలంటే ఆయనకు మీలాక కాదు. ఎందుకంటే ఆయన ఒక రైతు బిడ్డ. ఈ ప్రాంతాన్ని మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లయితే హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా, న్యూయార్క్ నగరంగా, సింగపూరు, టోక్యో నగరాలకు ధీటుగా అభివృద్ధి చేయాలని ఆయన కలలుగా అంటుంటే లే
ఇట్లనే ఉండాలి, ఇదే మూసితోనే ఉండాలి, ఇదే దుర్గంధంలో బతకాలి, ఇట్లనే ప్రజలు మొత్తం సర్వనాశనం అయిపోలే, అడ్డమైన రోగాలు రావాలి, మా పిల్లలు మాత్రం అమెరికాలో పోయి చదువుకోవాలి అని చెప్పి కుట్రలు చేస్తున్నారు. ఏమైందా హిమాంశురావుకు నిన్న ఏదో కింద వాడి జిమ్లో కింద వాడి ఏదో ముక్కుకు చిన్న దెబ్బ తాకితే ఆయన ఫామ్ హౌస్ నుంచి మొత్తం ల్యాండ్ క్రూజర్లు వేసుకొని వచ్చి పరామర్శిస్తున్నాడు. అదే తెలంగాణ ప్రజలు పాపం మనం చూసినాం ఇటీవల పటాన్చేరు దగ్గర ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగి దాదాపు 10 మంది చచ్చిపోతే వచ్చి పరామర్శించలేదు. కొండగట్టు దగ్గర బస్సు ప్రమాదం జరిగి 60 మంది అమాయకమైనటువంటి ప్రజలు చచ్చిపోతే కనీసం దొర పాపాల భైరవుడు బయటికి కూడా వచ్చినటువంటి పాపాన లేదు. మాసాయిపల్లి దగ్గర ఒక రైలు ఒక స్కూల్ బ్యాను ఢీకొని దాదాపు 20-30 మంది చిన్న పిల్లలు చనిపోతే కూడా బయటికి రాలేదు. అంటే కుటుంబాలు నీ కుటుంబాలు మాత్రమేనా? తెలంగాణ ప్రజలు ఈ కుటుంబాలు కాదా? మీకేమైనా బాధ అయితేనే బాధనా? అసెంబ్లీకి రాడు, ప్రతిపక్ష పాత్ర పోషించడు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమన్నా అయితే మాత్రం ఇక ఆగడన్నట్ల. ఇక ఒక్కసారి మళ్ళీ బాపు రావాలి, ఓ బాపు నువ్వే రావాలని కొంతమంది ఏతులు కొడుతుంటారు. మరి ఆ బాపు ఎవరికి బాపు, ఎందుకు బాపు? మీ కుటుంబ సభ్యులకు మాత్రమే బాపా? ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు బాపుని నేను జాతిపితని అని చెప్పుకుంటాడు. మరి జాతిపిత అనేటటువంటి వ్యక్తి గద్దరన్న తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసినటువంటి గద్దరన్న ఎర్రటెండల ప్రజాభవన్ ముందు 4 గంటలు కూర్చుంటే కూడా కనీసం అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పాపాన పోలేదు. త్యాగం ఒకటిది, భోగం ఒకటిది, సొమ్ము ఒకటిది, సోకొకటిది అని 1200 మంది ఆత్మ బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీరు మాత్రం విలాసవంతమైనటువంటి గడీలు, ఫామ్ హౌజులు, ప్రజాభవన్లు నిర్మించుకున్నారు. ఈ తెలంగాణ బిడ్డల్ని మాత్రం ఇదే మూసి నది పరివాహక ప్రాంతంలో మురికి కూపంలో బతికేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది కేటీఆర్. కాబట్టి ఇకనైనా సిగ్గు శరం ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి, మీ బాబు ఎట్లా ఆయన పండుకున్నాడు ఆయన ఏమనం కానీ మద్దతు ఇచ్చి వీటన్నిటిని ప్రక్షాళన చేయాలని చెప్పి కోరుకోండి. కుట్రలు చేస్తే కుట్రలకు బలి అవుతాడు, ఏదో చెప్తారు పెద్దలు సామెత. గన్ను పట్టినాడు గన్నుకు బలి అవుతాడు, కత్తి పట్టినాడు కత్తికి బలి అవుతాడు అన్నట్లు కుట్రలు చేసినావు, అదే కుట్రలకు బలి అవుతున్నావు. ఇప్పటికే నీ చెల్లెమ్మ వేరే దుఃఖం పెట్టుకున్నది, రేపో మాపో నీ బావ కూడా వేరే కుంపటి పెట్టుకోవడానికి బీజేపీ పెద్దలతో మాట్లాడుతుండట. మాకు కొంత సమాచారం అయితే ఉన్నది. ఇక మీ అయ్య మాత్రం ఫామ్ హౌస్కు పరిమితమయ్యాడు. ఇంత జరుగుతున్నా కానీ నీ బుద్ధి మారతలేదు. కాబట్టి నీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి ఇక్కడనే ఒక గుడి ఉంటుంది, స్వామివారిని కూడా కోరుకుంటున్నా. ఏది ఏమైనా ఈ మూసీ నది పరివాహక ప్రాంతం, ఈ ఈసా మూసీ 2 నదుల కలయిక గత కొన్ని రోజుల్లో ఒక 2-3 సంవత్సరాలలోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడుకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ అవుతుంది. ప్రపంచంలోనే మేటి నదులైనటువంటి లండన్లో ఒక నది ఉంటుంది, థేమ్స్ నది, అదేవిధంగా గుజరాత్లో సబర్మతి నది, వాటిని తలదన్నే రీతిలో ఈ మూసీ నది పరివాహక ప్రాంతం కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడని చెప్పి కోరుకుంటున్నా. ఇక్కడనే మనం చూసుకున్నట్లయితే 1 కిలోమీటర్ దూరంలోనే హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా ఉన్నటువంటి గోల్కొండ పోర్టు కూడా ఉన్నది. కాబట్టి ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాదు నగరాన్ని రేవంత్ రెడ్డి గారు తీర్చిదిద్దుతాడని చెప్పి మరొకసారి కోరుకుంటున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.